అసలే గోదావరి ముంపు మండలాలు ఆపై పెద్దవాగు ప్రాజెక్టు కట్టతెయిపోవడంతో వారి బతుకులు చిన్నభిన్నమయ్యాయి. చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టుగా ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని పునరావాస కేంద్రాలకు కొండగట్ల వద్దకు చేరుకుని 10 రోజుల పాటు జీవనం సాగించారు. అయితే గోదావరి శాంతించిన తర్వాత తిరిగి తమ ప్రాంతాలకు చేరుకున్న వారు సమస్తం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇల్లు కొట్టుకుపోగా తినడానికి కూడా ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నామని, తమను ఆదుకునే నాదుడి లేడని, ప్రభుత్వం నుంచి సాయం అందలేదంటున్న బాధితుల గూడుపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. ఇటీవల భారీ వర్షాలతో గోదావరి వరద ఉధృతికి పెద్దవాగు ప్రాజెక్టు కట్ట కొట్టుకుపోవడంతో వేలేరుపాడులోని 48 ఊళ్ళు, కుక్కునూరులో ఒక గ్రామం కకావికలమయ్యాయి. ఒక్క వేలేరుపాడులోనే పెద్దవాగు దాటికి 12 గ్రామాలు, గోదావరి వరద ఉధృతికి 31 గ్రామాలు, మొత్తం కలిపి 43 గ్రామాల్లో దాదాపుగా 18,000 పైచిలుకు మంది నష్టపోయారు. సుమారు 7,200కు పైగా కుటుంబాలు పూర్తిగా నష్టపోయారు. అత్యధిక శాతం మంది పునరావాస కేంద్రానికి వెళ్లగా ఎక్కువ మంది కొండగట్లపైనే మకాం ఉన్నారు. దాదాపు 10 రోజులకు గాని వరద తీవ్రత తగ్గని పరిస్థితి. అయితే వారికి భోజనం, వసతి మొదలుకొని కొవ్వొత్తుల వరకు సరిగ్గా ఏదీ పంపిణీ ప్రక్రియ జరగలేదు. 25 కేజీల బియ్యం, కందిపప్పు, లీటరు నూనె, ఉల్లిపాయలు, బంగాళదుంపలతో పాటు కూరగాయలు పంపిణీ చేస్తున్నట్టు ప్రకటించిన 2 రోజుల హడావిడి తప్ప ఆ పరిహారం 50% మందికి కూడా అందని పరిస్థితి ఉంది. కొట్టుకుపోయిన ఇల్లు, కట్టుబట్టలతో మిగిలిన బాధితులు. అధికారుల కళ్లకు కనబడుతున్న రేషన్ కార్డు ప్రూఫ్ కావాలని అడ్డగోలు నిబంధన పెట్టి కార్డు ప్రభుత్వం నుంచి అందాల్సిన కనీస సాయం అందించడం లేదు. పెద్దవాగు ప్రాజెక్టు తెగిపోవడంతో 30కి పైగా ఇల్లు నామరూపాలు లేకుండా పోయాయని, అయినా ప్రభుత్వం తమకు ఎటువంటి భరోసా ఇవ్వడం లేదంటున్న అల్లూరు నగరం నుంచి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. పెద్దవాగు ప్రాజెక్టుకి సంబంధించి కూడా గండిపట్టడంతో ఇక్కడ ఉన్నటువంటి వేలేరుపాడుకు సంబంధించినటువంటి మండలంలో ఉన్నటువంటి 12 గ్రామాలు కూడా కకావికలం అయిపోయాయి. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే వీరు ఉన్నారో వీరికి సంబంధించి కూడా ఇల్లు కొట్టుకుపోయి నిరాశ్రయులారు. వీరికి సంబంధించి 13 రోజులు అవుతున్నా కానీ వీరికి సంబంధించి ఎటువంటి సహాయ సహకారాలు అందినటువంటి పరిస్థితి కూడా కనపడలేదు. చూస్తే కనుక గుడారాలు వేసుకుని పడిపోయినటువంటి ఏరియాలో కూడా వీరు కూడా ఉంటున్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. మా చెప్పండి, అసలు ఏంటి ఇల్లుకి సంబంధించిన స్లాబులతో సహా కూలిపోయినాయి, ఎలా ఉందంటే? ఎలాగుందంటే అసలు ఏం లేకుండా ఎవరైనా ఇస్తే తీసుకుంటున్నాం, ఇంకా తర్వాత ఇంకేం లేదు. మన బయట నుంచి సహాయపడుతున్నారు. ఇప్పటి నుంచి గవర్నమెంట్ నుంచి ఇంకేం రాలేదు. అలాగే ఉంటున్నాం, అలాగే నేను వేసుకొని ఉంటున్నామండి. కింద బురద నిన్నటి దాకా అక్కడ స్లాబ్ మీదే ఉన్నామండి. క్షణంగా పాకేయటానికి కూడా ఏదో కొద్దిగా బరకలు ఇస్తే అలాగే వేసుకుని ఆ స్లాబ్ మీదే అలాగే ఉంటున్నాం బురదలలో. ఇన్ని సంవత్సరాలు మేము కష్టపడ్డ కష్టం అసలు 1 రూపాయి మేము తినకోకుండా ఇలాగ నేలపాలైపోయింది. ఇలాగ మరి నీళ్ళల్లో కలిసిపోయినాయి. మేము ఇప్పుడు మమ్మల్ని ఎటు వెళ్తే మమ్మల్ని ఎవరు చేరదీస్తారు? ఎక్కడికి వెళ్ళి మేము అడుక్కోము. మేము అది ఆ పరిస్థితిలో ఉంది. నా పిల్లోడేమో డిగ్రీ దాకా చదువుకోండు. ఆ డిగ్రీ దాకా చదువుకున్న సర్టిఫికెట్లు మొత్తం దాంట్లోనే ఉన్నాయి. నా పిల్లోడికి ఇటని వెళ్ళి ఏదైనా చేద్దామన్నా కూడా ఏం అవకాశం కూడా లేదు. మా పరిస్థితి అలాగే ఉంది. ఒక రేషన్ కార్డు అని లేదు, ఆధార్ కార్డు లేవు, బ్యాంక్ అకౌంట్ లేవు. ఇప్పుడు ఎవరన్నా వచ్చి అడిగితేనేమో ఏదైనా రాపించుకోవాలంటేనేమో ఏది ఈ తేయండి అవి తేయండి అంటాను. మాకు లేని మేము ఎక్కడ తెచ్చేవాలి? మా మొత్తం గంగపాలు అయిపోయినాయి. మాకైతే ఏ రీతికి కూడా ఎక్కడికి వెళ్ళి ఏది చేసుకున్నా అన్నా కూడా అసలు ఏది కూడా దారి లేకోకుండా ఇది పరిస్థితిలో ఇలాగ అయిపోయి ఉన్నాం. ఈ ఊరు మొత్తం ఇంత పరిస్థితిలో ఉందంటే గవర్నమెంట్ కూడా మాకు కొంచెం సాయం చేయమని మేము అదే కోరుకుంటున్నాం. 10 రోజుల పైనే అవుతుంది. అక్కడ అధికార యంత్రాంగం ఎటువంటి స్పందన లేదంటున్నారు. ఏదో చూస్తారు, ఎలా ఉంది పరిస్థితి? ఈ పెద్దవాగు ప్రాజెక్టు ఉధృతికి వరద వచ్చేసి మొత్తం ఊరు మొత్తం 104 ఇళ్ళు ఉన్నాయి. ఇక్కడ 104 ఇళ్ళని కూడా ముంచేసింది. ఇందులో పూర్తిగా 30 ఇళ్ళు కూడా పూర్తిగా నేలమట్టమయ్యి అసలు ఏమీ లేకుండా కూడు గుడ్డ ఏమీ లేకుండా వెళ్ళిపోయాయి. 100 మంది ఉన్న ఇళ్ళకి వేరే చోట ఇల్లు కట్టేసి స్థలం చూసి ఇంటికి ఇల్లు కట్టి ఇస్తారని చెప్పేసి ఆవేదనతో కోరుకుంటున్నాం ఈ గవర్నమెంట్ని. చూడొచ్చు, పురుషాలు కూడా వీరంతా కూడా ఒకటే స్పష్టం చేస్తే కనపడుతుంది. ప్రధానంగా చూస్తే కనుక విజువల్లో చూస్తే కనుక ఇళ్ళకి సంబంధించి ఉన్నటువంటి ఇల్లు కూడా చూస్తే స్లాబులతో సహా కూడా నేలమట్టానికి పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఉన్న ఇల్లు కూడా తాము ఏదైతే భద్రపరుచుకున్నటువంటి డబ్బులు కానీ నగలు కానీ సామానం మొత్తం కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇల్లంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ళకి సంబంధించి గ్రామంలో ఉన్నటువంటి సుమారు 30 ఇళ్ళు వరకు కూడా కొట్టుకుపోయాయి. వాటికి సంబంధించి ఇప్పటి వరకు కూడా తమ వద్దకు వచ్చి తమ గూడు పట్టించుకున్నటువంటి నాదులు లేడు. అధికార యంత్రాంగం సంబంధించి ప్రధానంగా చూసిన కనుక తమకు సంబంధించినటువంటి ఇక్కడ ముంపుకు సంబంధించి ఏరియా నుంచి తాము ఇతర ఏరియాలో కూడా తరలించి తమకు సంబంధించినటువంటి ఆవాసాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి వీరు కూడా కోరుకుంటున్న పరిస్థితి కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి, అల్లూరు నగర్ నుంచి.
పెద్దవాగు దాటికి ఒక్క వేలేరుపాడు మండలంలోనే 12 గ్రామాల్లో గూడు కోల్పోయి అనేక మంది నిరాశ్రయులయ్యారు. దీంతో చాలామంది ఇల్లు కొట్టుకుపోగా మళ్లీ తిప్పలు పడి చిన్నపాటి గుడిసెలు ఏర్పాటు చేసుకుంటున్నారు. వరద ఉధృతికి కొందరి ఇల్లు పూర్తిగా కొట్టుకుపోగా ఇప్పటికీ గుట్టల మీద డేరాలు వేసుకుని తలదాచుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం మాత్రం ఆ అభాగ్యులను సాయం అందించడంలో చొరవ చూపించడం లేదు. వరద తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో హడావిడి ప్రచారం తప్ప అండగా నిలుస్తామన్న భరోసా ఇవ్వడం లేదు. చాలా మందికి రేషన్ కార్డు లేదంటూ పరిహారం, వరద సాయం దక్కని పరిస్థితి ఉంది. వరద ముంపుతో సర్వం కోల్పోయిన రేషన్ కార్డుల సాకుతో సాయం అందించలేదంటున్న రుద్రకోట గ్రామం నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. పోలవరం నియోజకవర్గం ముంపు మండలాలైనటువంటి వేలేరుపాడు మండలం ఉన్నటువంటి రుద్రంకోట గ్రామంలో ఉన్నాం మనం. ఈ గ్రామానికి సంబంధించి చూసినట్టుగా గత 13 రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ముంపు గ్రామాల వాసులు కూడా పూర్తిస్థాయిలో గుడారాలు వేసుకుని కొండలపై కూడా నివాసాలు ఉంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వారు ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏమంటే చెప్పండి, అసలు ఈ ప్రభుత్వం హయాంలో కూడా ఇక్కడ సంబంధించి వరద ముంపులో మిమ్మల్ని విధంగా ఆదుకున్నారా? 3000కి సంబంధించి కానీ బియ్యంకి సంబంధించి కానీ ఏమైనా ఇచ్చారా, లేకపోతే రేషన్ కార్డులకు సంబంధించి ఏమైనా ఇబ్బంది పెట్టారా? రేషన్ కార్డులకు సంబంధించి ఇబ్బంది పెట్టారండి బాగా. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే అన్ని నిత్యావసర సరుకులు ప్రభుత్వం నుంచి వచ్చినవన్నీ ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. నాకు గత ఏడాది మ్యారేజ్ అయిందండి, నా దగ్గర కార్డు లేదు. నాకు వచ్చేసి ఫ్రీగా ఇచ్చేవి ఏమి, నాకు వరద బాధితులకు వచ్చినవి ఏమి కూడా నాకు కార్డు లేదని చెప్పేసి నాకు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి అని అడిగితే భార్యాభర్తలు ఒక దగ్గర ఉండాలని చెప్పేసి అని అన్నారు. ముప్పు ప్రాంతాల్లో చిన్నపిల్లలు ఉన్నారు కానీ చిన్నపిల్లల్ని వేసుకొని వాళ్ళు ఇక్కడికి ఎలా రాగలుగుతారు? నేను వచ్చేసి అడిగి క్వశ్చన్ చేశాను, ఎందుకు ఇవ్వట్లేదు ఏంటంటే ఖచ్చితంగా భార్యాభర్తలు వచ్చేసి ఉంటేనే మేము ఇస్తాము, మీకు కార్డు లేదు అని చెప్పేసి ఇలా చెప్పడం జరిగింది వాళ్ళు. నాకు బియ్యం కానీ ఉల్లిపాయలు కానీ టమాటాలు కానీ నాకు వచ్చిన టారు బల్ల కానీ 3000 రూపాయలు కూడా నాకు ఏది ఇవ్వలేదండి. ఇక్కడ ఈ వరదకి బాగా మేము ఇబ్బందులు పడుతున్నామండి. నిత్యావసర సరుకులు వచ్చే సమయానికి వచ్చేసరికి సరిగా ఇక్కడ మాకు అందన పరిస్థితి. అంటే ఈ గోదావరి 13 రోజులు అయ్యి వచ్చిన తరువాత ఫస్ట్ రోజు స్టార్ట్ అయ్యి 2వ రోజు స్టార్ట్ అయ్యి 3వ రోజు కల్లా మేమందరం తరలి రావడానికి సిద్ధపడ్డాం. కొంతమంది వచ్చి ఉన్నారు కానీ ప్రభుత్వం నుంచి మాకు ఏ సహకారం అందకపోవటం వల్ల ఒక 5 రోజుల వ్యవధిలో కొన్ని ఇచ్చారు. 25 కేజీల బియ్యం, ఒక 5 కేజీల బియ్యం, ఫస్ట్ విడత 5, సెకండ్ విడత 25, తర్వాత దానికి తోడు ఒక నూనె ప్యాకెట్, ఒక ఉప్పు ప్యాకెట్. ఇందులో ఊళ్ళో ఉన్న వాళ్ళకి ఇచ్చారు, ఊళ్ళో బయట అవుట్ ఆఫ్లో ఉన్న వాళ్ళకి ఇవ్వలేదు అని కొద్దిగా వివక్షత చూపించిన పరిస్థితి. అయితే టమాటాలు అయితే 3 ఇచ్చారు, ఉల్లిపాయలు 3 ఇచ్చారు. ఈ 3 ఉల్లిపాయలకే 3 టమాటాలకి మరి 13 రోజులు మేము ఎలా బతకగలం అని గవర్నమెంట్ మాకు ఇంకా సమృద్ధిగా ఏదైనా అందిస్తే బాగుంటుందని ఆశపడుతున్నాం. ఈ 13 రోజుల కాలంలో మాకు బరకాలు కూడా సరిగా ఇవ్వని పరిస్థితి. ప్రధానంగా చూస్తే కనుక 13 రోజుల పాటు ఇక్కడ ఉన్నటువంటి వరదకు సంబంధించి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాము. ఇక్కడ ఉన్నటువంటి రుద్రంకోటకు సంబంధించి అయితే గుట్లు ఉన్నాయి, ఈ గుట్ల ఏరియాకి వచ్చి కూడా తమ గుడారాల్లో నివాసం ఏర్పాటు చేసుకున్నాము. చూస్తే కనుక గతంలో చూసుకుంటే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు హయాంలో కూడా పూర్తి స్థాయిలో తమకు ఎటువంటి లోటు లేకుండా చూశారు. ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం వచ్చాక పూర్తి స్థాయిలో వరదకు సంబంధించినటువంటి స్థాయిలో కూడా వివక్ష చూపించారు, బురద రాజకీయాలు చేశారని చెప్పి వీరు కూడా వాపోతున్నట్టు పరిస్థితి కూడా కనబడుతుంది. ప్రధానంగా చూసుకున్నాక రేషన్ కార్డు విషయంలో చూసుకునే కనుక రేషన్ కార్డులు లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యామిలీకి సంబంధించి ఒక్క సాయం కూడా చేసినటువంటి దాఖలాలు లేవని చెప్పి స్పష్టంగా చెప్పినట్టు కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు, రాజు సాక్షి, రుద్రంకోట నుంచి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ముంపు బాధితులకు అడుగడుగున సహాయం అందిస్తే ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వరద ఉధృతికి ఇళ్లతో పాటు వస్తువులు, గుర్తింపు కార్డులు కొట్టుకుపోగా అవి ఉంటేనే నిత్యావసర సరుకులతో పాటు ఇతర సహాయం అందించడం జరుగుతోంది.